బాస్కెట్బాల్, ముఖ్యంగా పల్లెల్లో వాలీబాల్, లేకపోతే అక్కడక్కడ క్రికెట్, ఎక్కడో రేర్గా ఫుట్బాల్ అలా ఆడుతూ కనిపించేవాళ్ళు. కానీ ఈ మధ్యకాలంలో యువత మొత్తం ఎంతసేపు ఉన్న రీల్స్, వాట్సాప్, ఇన్స్టాగ్రాము ఇదే సరిపోతుంది వాళ్ళకి. సో అందుకు భిన్నంగా ఇక్కడ చాలామంది యువత బాడీ బిల్డింగ్ అసోసియేషన్లో జాయిన్ అయ్యి ప్రతి ఒక్కరూ సుమారుగా ఈ టైప్ ఆఫ్ బాడీ రావాలంటే కనీసం ఒక 6 నెలలు కష్టపడాల్సి వస్తుంది. సో ఎవరికి వాళ్ళు ఒక టైం కేటాయించుకొని ప్రతిరోజు ఒక పద్ధతిగా వాళ్ళు జిమ్ చేస్తూ తర్వాత దానికి తగ్గ ఫుడ్ తీసుకుంటూ ఒకరి గైడెన్స్లో ఒక బాడీని ఒక షేప్అప్ చేయడం అంటే ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళు ఎంత ప్రేమిస్తారో దాన్ని ఆ బాడీని బట్టి మనం చూసి చెప్పచ్చు. సో ఇలాగా పిల్లలందరూ వీళ్ళని చూస్తే వాళ్ళకు ఎంతో ఇన్స్పిరేషన్, మోటివేషన్ వస్తుందని వీళ్ళు ఒక మంచి ప్రాంగణాన్ని ఎన్నుకున్నారు. సో ఇలాంటి ప్రదేశాల్లో పెడితేనే ఇక్కడ వచ్చిన వాళ్ళు వాకర్స్ కానీ వాళ్ళ పిల్లలు కానీ వీళ్ళందరూ చూసే అవకాశం ఉంటుంది. సో మీరందరూ చూసి ఆనందించి ఇన్స్పైర్ అయ్యి చాలామంది మన భీమవరం నుంచి మంచి బాడీ బిల్డర్స్ తయారై మన చుట్టుపక్కల జిల్లాల్లో మనకు కాసిం గారు ఇక్కడ భీమవరం టౌన్లో 1, 2, 3, 4 జిమ్స్లు పెట్టారు అన్ని ప్రాంతాల్లోనూ. అంటే మీరు అన్నట్టు ఈసారి 4 జిమ్లు పెట్టారు, మంచి వ్యాపారం బాగుంటుంది కదా అని. అలాంటిదేం లేదు. ఆయనకి ఎలాంటి ఫలాపేక్ష లేకుండా యూత్ని ఇన్స్పైర్ చేయాలి, వాళ్ళలో ఒక మంచి మార్పు తీసుకోవాలనే కాన్సెప్ట్తో జిమ్స్ అన్ని అందరికీ అందుబాటులో ఏర్పాటు చేయడం జరిగింది.